హాయ్ ఫ్రెండ్స్, చంద్రుడిపై అన్వేషణలో భాగంగా పలు దేశాలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ముందడుగు వేసేందుకు రష్యా సిద్ధమవుతుంది. జాబిలిపై వచ్చే 10 ఏళ్లలో అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. తాము చేపడుతున్న లూనార్ ప్రాజెక్టుతో పాటు రష్యా చైనా ఉమ్మడి పరిశోధన కేంద్రానికి విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు వెల్లడించింది. చంద్రుడిపై 2036 నాటికి విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోని అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కాస్మాస్ వెల్లడించింది. ఇందుకోసం ఏరోస్పేస్ కంపెనీ లావోచ్కిన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. రోవర్లు, అబ్జర్వేటర్లు, చైనా రష్యా సంయుక్త పరిశోధన కేంద్రంతో పాటు తాము సొంత లూనార్ ప్రోగ్రాంకు విద్యుత్తును అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులో ముఖ్య ఉద్దేశం. అయితే ఇది అణు విద్యుత్ కేంద్రమేనని వార్తలు వస్తున్నప్పటికీ రష్యా సంస్థ నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అంతరిక్ష పరిశోధనలో ముందున్న రష్యా తమ వ్యోమగామి యూరి గగారిన్ను 1960లోనే అంతరిక్షంలోకి పంపింది. కానీ కొన్ని శతాబ్దాలుగా అమెరికా రష్యా కంటే కాస్త వెనుకబడినట్లు కనిపిస్తుంది. ఇటీవల 2023 ఆగస్టులో రష్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లూనా 25 జాబిలిపై అడుగు పెట్టడానికి ముందే కూలిపోయింది. రోవర్లు, అంతరిక్ష ప్రయోగంలో దూసుకొస్తున్న ఎలాన్ మస్క్ కూడా ఇటీవల తీవ్ర పోటీని ఇస్తున్న విషయం తెలిసిందే. థ్యాంక్ యూ.